వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని 1వ డివిజన్ కాలూరు ఖానాపూర్లో రూరల్ మండల అధ్యక్షులు మీసాల మధుకర్ రావుతో కలిసి కార్పొరేటర్ అభ్యర్థి కోర్వ దేవేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, తమను గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజీలు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్నారు. డివిజన్ యూత్ అధ్యక్షులు నాగరాజు, వినోద్, సాయిలు, శ్రీనివాస్ రెడ్డిలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 1వ డివిజన్ నుంచి అభ్యర్థి గౌడ్స్ కాలనీకి రావడం జరిగింది. గౌడ్స్ కాలనీలో ప్రచారం చేస్తూ ఈ 1వ డివిజన్లో గత 10 సంవత్సరాల నుంచి పోయిన కార్పొరేషన్లో పడ్డంకడ కూడా ఎటువంటి పనులు ఉన్నాయో ఆ పాతకాలంలో ఉన్న పనులే ఉన్నాయి. ఇంతవరకు ఏమి అభివృద్ధి జరిగిందైతే కనబడట్లేదు. మేము తిరుగుతున్నాం గత 4-5 రోజుల నుంచి. వీరభద్ర కాలనీ కానీ, గౌడ్స్ కాలనీ కానీ, భాగ్యనగర్ కానీ వర్కులు అంతే ఉన్నాయి. ఏది కూడా డెవలప్ అయింది లేదు. మన బాజిరెడ్డి అన్న గారి నాయకత్వంలో యువకుడు, ఉత్సాహవంతుడు కోర్వ దేవేందర్ గారికి 1వ డివిజన్ కార్పొరేషన్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. అతని గురించి కూడా మీరు తెలుసుకొని అతన్ని గెలిపించండి అని నేను కోరుతున్నాను. అలాగే ఈ కాలనీకే కానీ, ఈ ఖానాపూర్ డివిజన్లో ఉన్న దానికి కానీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ డాంబర్ రోడ్ కానీ ఇవన్నీ మా జమానాలో శాంక్షన్ అయినాయి. కానీ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారంటే మేము చేసినామని చెప్పుకుంటున్నారు. అవన్నీ అబద్ధాలు. ప్రజలు గుర్తిస్తారు. ముందు కూడా ప్రజలు గుర్తించే దినాలు దగ్గరలో ఉన్నాయి. అన్నను గెలిపించి మేము మీ ఇంతమంది ముందట చెప్తున్నాం, ఈ కాలనీలో ఉన్న అభివృద్ధిలో 100% చేస్తామని చెప్పలేకపోవచ్చు, కానీ ఒక 50% అన్న చేసి చూపిస్తామని మీ అందరికీ వాగ్దానం చేస్తూ దేవేందర్ అన్నను గెలిపిస్తారని కోరుతున్నాను. జై తెలంగాణ. నా పేరు కోర్వ దేవేందర్. మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్లో 1వ నంబర్ డివిజన్ కాలూరు ఖానాపూర్, భాగ్యనగర్, విఠలేశ్వర్ నగర్, వీరభద్ర కాలనీ, గౌడ్స్ కాలనీ, మహమ్మద్ నగర్, కాలపల్లి క్యాంప్, ఈ గ్రామాలన్నీ 1వ డివిజన్ కిందకి వస్తాయి. ఆ 1వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ 3 వ్యక్తులు ఏ పార్టీల నుంచి వస్తున్నారో ఈ 3 వ్యక్తుల గురించి తెలుసుకొని, ఎవరు ఇలాంటి వాళ్ళో తెలుసుకొని ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. నా గురించి కూడా మీరు తెలుసుకొని ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి తెలుసుకొని కారు గుర్తుకు ఓటు వేస్తారని, బ్యాలెట్ పేపర్ 3వ నంబర్ మీద కారు గుర్తు ఉంటుంది, ఆ కారు గుర్తుకు ఓటు వేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను తప్పకుండా ఇక్కడున్న సమస్యలపై పోరాడి రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ నేను ఈ వారం రోజుల నుంచి తిరుగుతున్నా. ఈ 20 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితులను చూస్తున్నా నేను. అలాంటి పరిస్థితులకించి ప్రజెంట్ సిచ్యువేషన్లోకి తీసుకొస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాటిపై పోరాటం చేసి నేను అభివృద్ధిని సాధించుకుంటాను. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.